నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రోటీన్ బౌల్ చూపించబోతున్నానండి. ఆయిల్ అస్సలు వాడకుండా చేసే ఈ రెసిపీ బరువు తగ్గాలనుకునే వారికి, ఇంకా డయాబెటీస్ ఉన్న వారికి కూడా చాలా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈజీగా తినగలిగే రెసిపీ ఇది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఒక బౌల్ తీసుకున్నామంటే మనకి రోజంతా మంచి ఎనర్జెటిక్గా ఉంటాము. అంతేకాదండి, ఈ ప్రోటీన్ బౌల్ రెసిపీ వచ్చేసి ఇప్పుడు చాలా చోట్ల కూడా స్ట్రీట్ ఫుడ్ రెసిపీగా ఫేమస్ అవుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా దీనికోసం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోవాలి. దాంట్లోకి ఒక పావు కప్పు వరకు కాబూలీ శనగలను తీసుకోవాలి. అరకప్పు వరకు పెసలను తీసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు మనం వాయినం శనగలు అంటాం కదండి, కొమ్ము శనగలు అని కూడా అంటారు, వాటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు రాజ్మాని తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ కూడా ఒక పావు కప్పు చొప్పున తీసుకుంటున్నాను. పెసలను మాత్రం ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. నేను 5 వచ్చే విధంగా చేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు ఇవి సోయా సీడ్స్ అండి. ఇవి కూడా ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు పల్లీలను తీసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఉన్నట్లయితే ఒక పావు కప్పు వరకు బొబ్బర్లను కూడా తీసుకోవచ్చండి. ఇన్ని రకాలు కాకపోయినా మన దగ్గర ఉన్న 2-3 రకాలైనా తీసుకోవచ్చు. ఇవన్నీ ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలి 2-3 సార్లు. తర్వాత దీంట్లో నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నట్లయితే నైట్ నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ చేస్తున్నట్లయితే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. కనీసం 8 గంటల నుంచి 12 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టేసుకున్నాను. తెల్లవారు చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ చక్కగా నానిపోయాయండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇవి ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి. ఈ గిన్నెలో 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఒక పావు వంతు పోసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఒక చిల్లుల గిన్నెను పెట్టి మనం కడిగి పెట్టుకున్న సీడ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కడిగేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి ఇవి ఉడకడానికి ఒక పావు గంట నుంచి అరగంట వరకు పడుతుందండి. ఇవి కుక్కర్ గిన్నెలో వేసి కూడా ఉడికించుకోవచ్చండి. కుక్కర్ గిన్నెలో అయితే మనకి తక్కువ టైంలోనే ఉడుకుతుంది. కానీ ఇలా ఉడికించుకోవడం వలన అన్నీ ఈవెన్గా ఉడుకుతాయని అనిపిస్తుందండి నాకైతే. ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి ఇందులో ఉన్న ప్రోటీన్స్ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోకుండా ఉంటాయి కదా, అందుకని ఈ విధంగా ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసేసి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి పైనుంచి క్రింది దాకా కలుపుకోవాలి. మనకి పెసలు ఉడకడానికి తక్కువ టైం పడుతుందండి. రాజ్మా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి, రాజ్మా ఉడికే టైంకి పెసలు గుజ్జైపోతాయి. ఈ విధంగా అయితే అన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయి. నాకు ఇవి ఉడకడానికి ఒక అరగంట వరకు పట్టిందండి. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చాకుతో కట్ చేస్తే ఈజీగా కట్ అవుతున్నాయి కదా, రాజ్మా కూడా చక్కగా ఉడికాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుమును 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కీరా ముక్కల్ని వేసుకోవాలి. ఈ కీరాను కూడా తురిమి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కొద్దిగా చిన్న ముక్కలుగా వేసుకుంటే మనకి పంట కింద నమలడానికి బాగుంటాయి. ఇప్పుడు ఒక 2-3 చెంచాల వరకు నువ్వుల్ని వేసుకుంటున్నాను. ఈ నువ్వులు పచ్చి నువ్వులే అండి, వేయించినవి అయితే కాదు. అలాగే 2-3 చెంచాల వరకు అవిసె గింజలను కూడా వేసుకుంటున్నాను. ఈ అవిసె గింజలు మాత్రం వేయించినవేనండి. మనం ఇవి వేయించుకుంటేనే నములుతున్నప్పుడు క్రిస్పీగా తగులుతాయి. పచ్చివి వేసుకుంటే అంత టేస్టీగా ఉండవండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు మిరియాల పొడి వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న మిరియాల పొడి అండి. అలాగే జీరా పొడిని కూడా వేసుకోవాలి 1 చెంచా వరకు, ఇది కూడా వేయించిందే. ఇప్పుడు చాట్ మసాలాను వేసుకోవాలి. ఇందులో చాట్ మసాలా ఉంటే కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి.
పుదీనా ఆకులు వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం క్యారెట్ తురుము మిగిలింది, అది కూడా వేసేసుకుంటున్నాను. క్యారెట్ తురుము ఎంతైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నిమ్మకాయని తీసుకొని రసాన్ని పిండుకోవాలి ఇందులోకి. నేనైతే ఇక్కడ 1.5 చెక్క వరకు పిండుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 చెక్క వరకు పట్టింది నాకు నిమ్మకాయ రసం. ఈ నిమ్మకాయ రసం కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చివరిగా ఇందులో సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీట్రూట్ని కూడా తురిమి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఇవి చివరిలో వేసుకుంటేనే బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే. వీటిని ఇలా చిన్న చిన్న కప్పుల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే అండి. రోజు కాకపోయినా వారంలో 1-2 సార్లు అయినా సరే మార్నింగ్ టైంలో ఇలా బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. రోజు ఏదో ఒక టైంలో ఇలా తీసుకున్నా చాలా మంచిదండి. ఈ ఒక్క బౌల్ తీసుకుంటే చాలండి, మన బాడీకి కావాల్సిన ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా అందుతాయి. ఇక్కడ ఆయిల్ కూడా ఏమీ యూజ్ చేయలేదు కదండి. ఈ విధంగా తీసుకున్నామంటే మనకి కడుపులో కూడా తేలిగ్గా ఉంటుంది. అంతేకాదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, ఎందుకంటే మనం ఇవి ఉడికించి తీసుకున్నాం కాబట్టి. వీటితో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ని లేదా బనానా తీసుకున్నామంటే మనకి చక్కగా అరుగుతుంది కూడా. ఇది ఇంకొంచెం మిగిలిపోయిందండి నాకు ఇక్కడ. దీంట్లో నేను పెరుగు వేసుకున్నాను. పెరుగుతో తింటే కూడా మనకి కడుపులో చల్లగా ఉంటుంది, దండిగా ఉంటుంది. ఇలా పెరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని పైనుంచి కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ 2 విధాలుగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.